ఇప్పుడు ఇందాక మనం అంతకుముందు బిగినింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఒక మెగాస్టార్, ఒక మగధీర అంటే ఇంద్ర, మగధీర, అలాగే ఒక జలస పురుషుడు. ఈ ముగ్గురు కాంబినేషన్ కూడా ఏమైనా ప్లానింగ్ ఉంటుందా? నిజంగా ఇవన్నీ ఐ ఫీస్ట్. మరి ప్రాక్టికల్గా ఎంత ఎలాగా అనే దాని మీద చూస్తే కమర్షియల్ ఈక్వేషన్స్ అనేది వర్కౌట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఇండిపెండెంట్గా వాళ్ళు బిజినెస్ చేస్తే కనుక ఒక్కొక్కరు ఒక 30 crores వర్త్. ఓకే. అండ్ ముగ్గురిని కలిపితే 100 crores సినిమా అవ్వాలి. అండ్ ఈ రోజుల్లో మగధీర వచ్చి 70 crores దాకా కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా ఆశ పెట్టుకోవచ్చాం కానీ బట్ కొద్ది కాలం వరకు ముందు వరకు ఊహించుకోలేం. కాకపోతే ఈ యొక్క కమర్షియల్ దానికి అతీతంగా పోయి ఒక ఇంత ఆదరించిన ఈ ప్రేక్షకులకి అని అంటే గనక ఎగ్జాక్ట్లీ అదే నేను అనుకుంటున్నాను. చేయొచ్చు. దానికి ఏంటంటే ఇంకా లాభాలు నష్టాలు ఏమి వాటికి అతీతంగా చేసుకోవాలి, గివింగ్ బ్యాక్ లా చేసుకోవాలి. అది వాళ్ళకి ఐ ఫీస్ట్ ఇవ్వటం అనేది బాధ్యత అనుకుంటే కనుక ఐ హోప్ మీరు అన్నారు కాబట్టి నా మైండ్లో అది పడింది. నేను అనేది ముందు ఎంతవరకు సమాయత్తం అవుతానో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇది జరుగుతుంది నేను అనుకోవటం లేదు. పరిస్థితి అలా వస్తే కనుక అండ్ అంత టైం కుదిరితే డెఫినెట్గా తప్పు లేదనుకుంటే నేను అన్నీ ఒప్పుకుంటే చేయటం అనేది ఐ విల్ వెయిట్. బికాజ్ ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి జరుగుతుంది. అండ్ అంతమందిలోనూ ముగ్గురు చేస్తే కనుక పవన్, నేను, చరణ్ అండ్ ఎంత కొంత అల్లు అర్జున్ చేస్తే వెరీ హ్యాపీ. చూస్తానికి ఐఫీస్ బాగుంటుంది. సో పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటిక్స్ నుంచి విరమించుకుని సినిమాలకి పరిమితం అవుతాడా, లేకపోతే విల్ యూ ఈజీ గోయింగ్ టు అసిస్ట్ యూ? అది తను ఖచ్చితంగాను పాలిటిక్స్ నుంచి ఎప్పుడు కూడా పాలిటిక్స్ కాదు, ఎప్పుడు కూడా అన్నయ్యకి అనంగుడుగాను, అన్నయ్యకి ఒక తమ్ముడుగాను ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా సరే తన బాధ్యతగా ధర్మంగా ఉంటాడు. ఆ రకంగా తను నన్ను అంటి పెట్టుకుంటాడు. నేను అది పాలిటిక్స్లో ఉంటే కనుక పాలిటిక్స్లో తన పరిధి మేరకు తను ఖచ్చితంగా అసిస్ట్ చేస్తాడు. అందరి మొత్తం ఠోకలేదు. అండ్ ఇప్పుడు తన ప్రమేయం తన ఇది లిమిటేషన్స్లో ఉన్నాయి కాబట్టి తనేమన్నా తన షూటింగ్లో తను నిమగ్నమై ఉన్నాడు. అండ్ అలా కాదు, తన బాధ్యత ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా తను శిరస వహించి ఖచ్చితంగా తన పాత్ర వహిస్తాడు. లక్ష్మణుడు లాంటి వాడు. ఎందుకు ఆయనకి ప్రత్యేకంగా ఇప్పుడు నాగబాబు ఉన్నాడు, కానీ పవన్ విషయమే మీరు చాలా సందర్భాల్లో చాలా ఎక్కువ చెప్తారు. ఒకటి. రెండు, పవన్ గురించి చెప్పేటప్పుడు మీ కళ్ళల్లో అట్లా సేమ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎట్లయితే కనిపిస్తుందో ఆర్ద్రత, ఆప్యాయత, అది పవన్ విషయంలో కూడా ఎర్లియర్ ఆల్సో నేను నోటీస్ చేశాను. అది నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా పిల్లలు చాలా చిన్నోడు. ఓకే. అండ్ 4th, 5th స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఏజ్ అది. ఆ ఏజ్లో వాడు ఒక ఫాదర్ గాను మదర్ గాను సూర్యమితోటి చేసేవాడు. మా దగ్గర చదువుకున్నాడు, మెడ్రాస్లో కొన్నాడు, తర్వాత మళ్ళీ కొన్నాడు, నెల్లూరు వెళ్ళిపోయాడు. అదేంటో మా ఇంట్లో బిడ్డలాగా ఉంటుంది, మా మొదటి బిడ్డలాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నేను నాగబాబు కొంతకాలం వరకు మా పెద్ద చెల్లి ఉన్నా, మిగతా ఇద్దరు మాధవిను కళ్యాణ్ పుట్టే సమయం నేను ఏంటంటే వేరే చోట చదువుకుంటూ వీళ్ళని హాలిడేస్లో చూడటం తప్ప ఎక్కువ చూడలేదు. దాంట్లో నేను వీళ్ళిద్దరిని చాలా మిస్ అయిన ఫీలింగ్ నాకు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య ఫిల్మ్ యాక్టర్ అనేది వాడికి చాలా అసలు ఒక రకమైన ఎక్సైట్మెంట్. ఆ సినిమాలు అవి ఒక రకంగా అభిమానిగా అనమాట. ఆ తర్వాత వాడిని ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో నుంచి ఇక్కడ చదివిస్తాను మెడ్రాస్లో, బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా అని చెప్పేసి అనడంతో వాడు ఇష్టపడి నా దగ్గర ఉండటంతో ఇంట్లో నా బిడ్డలాగే వాడు పెరిగాడు. కాబట్టి తన మీద ప్రత్యేకమైన ఇది ఉంటుంది. అందుకనే మీరు అన్నప్పుడల్లా నాకు తెలియకుండా మీరు అన్నారు తను చెప్తుంటే. ప్లస్ తను ఏంటంటే మిగతా తను నాగబాబులాగా ఎక్స్ట్రావర్ట్ కాదు. నాగబాబు ఎవరైనా ఉంటే కనుక సైలెంట్గా ఉంటాడు, కానీ ఇంట్లో ఉంటే మాత్రం నాగబాబు చేసే ఎంటర్టైన్మెంట్ కానీ అది అంత ఇంత కాదు. అండ్ నాగబాబు మాట్లాడగానే చాలా ఇదిగా ఉంటుంది. అండ్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెరీ వార్మ్ పర్సన్. గోల్డ్. ఏమాత్రం ఎంతూజియాజం కాదు, సంపాదన డబ్బు అలాగే లేదు. వెరీ చాలా సంతృప్తిగా ఉంటాడు. కళ్యాణ్ వచ్చేసరికి ఎప్పుడు కూడాను చిన్నవాడుగా ఉండటంతో చుట్టూ అందరూ పెద్దవాళ్ళు అయ్యేసరికి ఎక్కువ సైలెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడి ఏదైనా తన కోరికలు వెలిబుచ్చుకోవడం కానీ అవి తీర్చుకోవడం కానీ చాలా ఇదిగా ఉంటుంది. అందుకనే వాడి సైలెన్స్లో నుంచి మనం కనిపెట్టాలి, వాడి ఎక్స్ప్రెషన్ కనిపెట్టాడికి ఏం కావాలో ఆ రకంగా. అంటే నేను లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమాకి నేను వెళ్ళాను. అటు లవ్ ఇన్ సింగపూర్ సినిమాకి నేను ఫస్ట్ టైం ఫారిన్ కంట్రీకి వెళ్ళాను 79 ఎండ్లో. అప్పుడు వెళ్ళినప్పుడు నేను అక్కడి నుంచి ఏం తెచ్చానంటే ఎవరి కోసం ఏమీ తేలేదు. ఫస్ట్ టైం ఫారిన్కి వెళ్ళి ఇచ్చిన $few తోటి కీ బొమ్మలు అవి ఇవి పట్టుకొచ్చాను. అవన్నీ పట్టుకొచ్చి కళ్యాణ్కి ఇచ్చాను నేను. అండ్ కళ్యాణం ఇప్పటికీ
వాడి దగ్గర ఆ బొమ్మలు ఉన్నాయి. వాడు ఇండియాలో ఎప్పుడు చూడనివి, ఎవరికి దొరకనివి ఫస్ట్ టైం బొమ్మలు తీసుకొచ్చేసరికి ఆ రోబోస్ అవి అప్పట్లో చూసరికి ఎగ్జైట్ ఫీల్ అయిపోయాడు. ఆ definitely. బొమ్మలు ఇప్పుడు దాచుకున్నాడు. అండ్ ఈ మధ్య కూడా చెప్పాడు, ఏవైనా ముట్టుకో అని వాడు కొడుక్కి వాళ్ళ అబ్బాయి- అవి మాత్రం ముట్టుకోద్దాం. వాళ్ళ అబ్బాయి కూడా ఇవ్వట్లేదు అయ్యి. ఐవరు అది తన సావనీర్గా ఉంచుకున్నాడు. ఓకే. దట్స్ ట్రూ. అండ్ ఈరోజుకి ఆ రకంగా అంటాడు. అందుకని వాడు సైలెంట్గా ఉంటాడు. అందుకని ప్లస్ నాతో ఇంటరాక్షన్ కానీ, నాతో మాట్లాడడం కానీ, ఎదురుపడి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా తక్కువ. అందుకనే ఇద్దరు మీద తండ్రి కొడుకు ఎగ్జాక్ట్లీ అదే మోర్ అపియరెన్స్ అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ